లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సేమ్ లంచ్ చూపించలేదు, బ్రేక్ఫాస్ట్ చూపించలేదు. ఇప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసి ప్రీ వర్కౌట్ తీసుకొని ఇంక వెళ్ళిపోవాలన్నమాట. అయితే చిన్న పాలు ప్యాకెట్ తీసుకొని అలాగా ఓట్స్ లైట్గా వేసుకున్నాక మరబెట్టుకొని కొంచెం ఇందులో పీనట్ బటర్ కూడా వేసుకుంటాను. యాక్చువల్లీ పీనట్ బటర్ వేసుకోకపోవడమే మంచిది, కానీ కొంచెం టేస్ట్ ఉంటుందని వేసుకుంటున్నాను అనమాట పీనట్ బటర్ ఇందులో. సో అది అలా వేసి కొంచెంసేపు మరిగించాక, అది ఇన్స్టెంట్ ఓట్స్ ఇవి కాబట్టి పెద్దగా ఎక్కువసేపు మరిగించ అవసరం లేదు. మనం వెంటనే బేగా అయిపోతాయి ఓట్స్ ఇప్పుడు కూడా. అదే రోల్డ్ ఓట్స్ అయితే మాత్రం చాలా కొంచెం టైం పడుతుంది, అంతే ఇలా అవుతుంది. ఇలా కొంచెం కాసేపు సలారి పెట్టాక టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మరి కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. సో అదనమాట, నాకైతే బాగానే అనిపించింది టేస్ట్. షుగర్ ఏమీ వెళ్ళదు, హనీ గట్టన. సో బాగానే ఉందన్నమాట. అయితే జిమ్ చేయడం చాలా కష్టమైపోతుంది నాకు. ఇంక ఇప్పుడు వచ్చాను మా ఇంటికి వచ్చి ఇక్కడ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి. మళ్ళీ ప్రీ వర్కౌట్ కలుపుకొని, అదే ఎలక్ట్రోల్ ప్యాకెట్స్ కలుపుకొని వెళ్ళాలి జిమ్కి. మళ్ళీ జిమ్లో కనీసం అసలు అక్కడ చేయాలన్నా చిరాకుగా ఉంటుంది. అసలు ప్లేస్ ఉండట్లేదు, ఎక్విప్మెంట్ ఉండట్లేదు, కెమెరా సెట్ చేసుకొని చేయాలంటే వ్లాగ్స్ చేయడం చాలా కష్టం అని చెప్పాను కదా. యూట్యూబ్లో పెద్ద వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది ఎంత కష్టం అని. అందుకే చెప్పాను, చాలా కష్టం ఎడిటింగ్ చేసుకొని. ఇది ఎడిటింగ్ అయ్యి 4 రోజులకి పెట్టడం ఇది. సో అందుకనేసి ఏమనుకుంటున్నానంటే, మరి 21 రోజు అన్నాను కదా, లాస్ట్లోనే మళ్ళీ వీడియో పెడదాం ఏమన్నా అని అనుకుంటున్నాను అనమాట. ఇది చూడండి, ఇక్కడ అసలు కాలు ఊపుకోవడం కూడా స్పేస్ లేదు, అసలు అంత చిన్నది జిమ్. మరి ఏం చేద్దాం, బడ్జెట్ ప్రాబ్లం అర్థం కావట్లేదు. మరి వేరే దగ్గరికి వెళ్దామంటే ఎక్కువ రేటు, ఇక్కడేమో ఇది ఇలా ఉంది పరిస్థితి. సో అలా అనమాట. సో అయితే ఈరోజేమో లైట్గా లెగ్ వర్కౌట్ చేసేసి స్క్వాట్స్ స్టార్ట్ చేసాను. వామప్ స్క్వాట్స్ రెడీ చేసి ఫస్ట్ నేను ఇప్పుడు యాప్స్ చేసేస్తాను. యాప్స్ ఇక్కడ దొరకవు, రోపు కేబుల్ మిషన్ దొరకదు కాబట్టి ఫాస్ట్గా యాప్స్ చేసేద్దామని ఫస్ట్ నేను యాప్స్ చేసేస్తున్నాను అనమాట. ఇది వామప్గా స్క్వాట్స్ చేస్తాను. స్క్వాట్స్ చేసిన వెంటనే తర్వాత యాప్స్ 2 వేరియేషన్స్ చేస్తాను. ఫస్ట్ ఒక వేరియేషన్ అప్పర్కి, రెండో వేరియేషన్ నుంచి లోవర్కి చేస్తాను అనమాట. సో అలా సింపుల్గా అయిపోతుంది. 2 వేరియేషన్స్ సరిపోతాయి యాప్స్కి ఇప్పుడు కూడా. ఇలాగా పెంచడమే కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యాట్ కట్ అయిపోతే కనిపిస్తుంది, యాప్స్ విజిబిలిటీ వస్తాయి. ఆ పాత వెబ్ చేసిన ఉంటే అసలు ప్రతి ఒక్కరికి లోపల ఉంటాయి యాప్స్, అవి బయటకు కనబడాలంటే ఫ్యాట్ కట్ అవ్వాలి. అలాగే హ్యామ్స్ట్రింగ్స్కి ఒక వేరియేషన్ కూడా చేసి ఇక్కడ నుంచి ఇది 2 ఫ్లోర్లు యాక్చువల్లీ. పైన మళ్ళీ ఇప్పుడు ఏసీ ఏమి లేదు, కానీ పైన ఖాళీగా ఉంది. లెగ్ ఓన్లీ కార్డియో అనమాట. అలాగే లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్స్ చేసి తర్వాత లెగ్ ప్రెస్ కూడా 2 సెట్లు వేసాను అనమాట. 2 సెట్లు చేసి లాస్ట్కి ఇంకా స్ట్రెచ్చింగ్ అనమాట. స్ట్రెచ్చింగ్ మర్చిపోకూడదు, స్ట్రెచ్చింగ్ చేసుకుంటే మంచిది, పట్టేయకుండా ఉంటాయి కాళ్ళు గట్టన. సో అది ఇదనమాట. చేస్తే చేస్తాను, లేదంటే మళ్ళీ చూడాలి. ఎప్పుడు చేస్తాను, ఎప్పుడు వస్తాయి వీడియోస్ కూడా తెలియదు. ఉంటా, బాయ్.